తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇగో నాయనా తండ్రి, ఉదయకాల సమయం మొదలుకొని తండ్రి ఈ రాత్రికాల సమయం వరకు ఎంతగానో మీ రెక్కల చాటున భద్రపరిచి తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించుటకు మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. అద్భుతములు చేయు దేవా మీకే స్తుతి. బలవంతుడైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. సర్వశక్తి గల మా దేవా నీకే మహిమ. సముద్ర పొంగును దాని తరంగంను అణిచివేచున్న మా దేవా నీకే స్తుతి. సత్యవంతుడు మా దేవా మీకే స్తోత్రం. అద్వితీయుడు అయినటువంటి సత్యమైనటువంటి మా దేవా నీకే మహిమ. తండ్రి యొక్క ఒక్కడైనటువంటి మా దేవా నీకే స్తుతి. యెహోవా నామము బలమైన దుర్గము మీకే స్తుతి. పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రం. సత్య స్వరూపగా ఆత్మదేవ నీకే మహిమ. కరుణ నొందించు ఆత్మదేవ మీకే స్తుతి. మహిమ స్వరూపైనటువంటి ఆత్మదేవ మీకే స్తోత్రం. జీవమునిచ్చు ఆత్మదేవ నీకే మహిమ. తండ్రి యొక్క ఆత్మదేవ మీకే స్తుతి. క్రీస్తు యొక్క ఆత్మదేవ మీకే స్తోత్రం. జ్ఞాన వివేకమునకు ఆధారముగా ఆత్మదేవ నీకే మహిమ. బలమునకు ఆధారముగా ఆత్మదేవ మీకే స్తుతి. జీవింపజే ఆత్మదేవ మీకే స్తోత్రం. మమ్ము ఓదార్చువాడమైనటువంటి మా దేవ నీకే మహిమ. జ్ఞానము గల ఆత్మదేవ మీకే స్తుతి. ప్రభు యొక్క ఆత్మదేవ మీకే స్తోత్రం. ప్రభువు యెహోవా యొక్క ఆత్మదేవ నీకే మహిమ. సర్వోన్నతుని శక్తి అయినటువంటి ఆత్మదేవ మీకే స్తోత్రం. పరిశుద్ధమైనటువంటి ఆత్మదేవ నీకే మహిమ. కుమారుని యొక్క ఆత్మదేవ నీకే స్తోత్రం. దత్తపుత్రాత్మను దేవ నీకే స్తోత్రం. దయగల ఆత్మదేవ నీకే మహిమ. ఇజ్రాయెల్ సృష్టికర్త నీకే స్తోత్రం. ఇజ్రాయెల్ కాపరి నీకే మహిమ. ఇజ్రాయెల్ పరిపాలించే అధిపతి నీకే స్తుతి. ఇజ్రాయెల్కు ఆధారమైన వాడా నీకే స్తోత్రం. ఇజ్రాయెల్కు ఆశ్రయమైనటువంటి వాడా నీకే మహిమ. ఇజ్రాయెల్ ఆదరణ అయినటువంటి వాడా మీకే స్తుతి. ఇజ్రాయెల్ యొక్క వెలుగే ఉన్నటువంటి వాడా నీకే స్తోత్రం. ఇజ్రాయెల్కు తండ్రి మీకే స్తోత్రం. మహాదేవా నీకే స్తుతి. మహిమగల మా దేవా నీకే స్తోత్రం. దేవాతి దేవా నీకే స్తోత్రం. ప్రయాసపడి భారమోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు మీ విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పినటువంటి మా తండ్రి నీకే స్తోత్రం. అబ్బా తండ్రి నీకే స్తోత్రం. ప్రేమగల మా తండ్రి నీకే మహిమ. ఆశ్చర్యకార్యాలు జరిగించువాడా నీకే మహిమ. మాకు విజయము కలగజేయవాడా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, కృపగలటని మా తండ్రి, దయగల మహారాజా, ఇదిగో తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను ఈ లోకమందు మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగోనైనా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మేమందరము కూడా తండ్రి ఇదిగోనైనా నాయన మీ సన్నిధులనైనా ఇగో తండ్రి మా తల్లి గర్భాన్ని పడినది మొదలుకొని ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం నాయన. మా పాపములన్నీ మండించమని ప్రభా నాయన ఇగో తండ్రి కీర్తన గ్రంథం 86:5 మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభా నీవు దయాళుడు నాయన, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మా పాపములన్నీ నాయన మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం. మండించండి నాయన, క్షమించండి తండ్రి. ఇక నాయన మేము ఇష్టపుతో మా పాపములకు అడిగి నాయన పవిత్రపరచమని, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని అడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మా నీతి అయితే నాయన మురికి గుడ్డతో సమానమయ్యా. అయ్యా తండ్రి మమ్మల్ని మండించండి, మీరు ఎక్కల చాటున భద్రపరచమని తండ్రి వాక్యము ధ్యానించటంలోనైనా మాకు సహాయము చేయమని అర్థిస్తున్నాం నాయన. మీ వాక్యము తండ్రి మా పాదములకు దీపమును, మా త్రోవలకు వెలుగై ఉన్నదని లేఖనము సెలవిచ్చున్నది తండ్రి. నీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచము నాయన. ఏ పాపమ్మని ఏలనీకమని తండ్రి మీ సన్నిధిలో అడుగుచున్నాం తండ్రి. మీ చిత్తానుసారముగా తండ్రి మాకు మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా తండ్రి. అయ్యా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి నాయన, ఉదయము నా తండ్రి నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము నాయన. అప్పుడు మా దినములన్నీ ఉత్సహించి సంతోషించము తండ్రి నాయన. నీవు మమ్మల్ని శ్రమపరిచిన కొలది నాయన, శ్రమపరిచిన దినముల కొలది మేము నాయన, కీడు అనుభవించిన యాండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచము తండ్రి. తండ్రి మా దేవుడైనటువంటి యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనులను మాకు స్థిరపరచము తండ్రి నాయన. మా చేతి పనులను మాకు స్థిరపరచము నాయన. తండ్రి వేటగాని ఊరిలో నుండి రక్షించావు నాయన. అందును బట్టి నీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం
తండ్రి. నాయన మా ప్రవర్తన సరిగ్గా ఉండుటకు నాయన మీ సహాయం దయచేయమని అడుగుచున్నాము నాయన. తండ్రి ఇదిగో నాయన మేము సిద్ధపాటు కలిగి ఉండుటకు నాయన మాకు సహాయం చేయండి నాయన. సంతోష జీవితం కలిగి ఉండుటకు మాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా క్రమబద్ధమైన జీవితం కలిగి ఉండటం మాకు నేర్పించండి అయ్యా. ఇగో తండ్రి బలహీన సమయంలో మేము బలం పొందుకోవడానికి నాయన మీ పరిశుద్ధాత్మ శక్తి దయచేయమని అడుగుచున్నాం నాయన. ఇక నాయన ఎంతోమంది బిడ్డలు నాయన భయంలో ఉన్నారయ్యా. అయ్యా భయంలో నుంచి బిడ్డలని విడుదల దయచేయమని అడుగుచున్నాం నాయన. ఇక నాయన దుష్టోత్తమునకు లోబడుకుంటున్నట్లు నాయన మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి నాయన మీ దృష్టికి అంగీకారమైన బ్రతుకులు మేము బ్రతునట్లు నాయన మీ సన్నిధి తోడించమని అడుగుచున్నాం నాయన. మీ కృప తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా రాజా ఇదిగో తండ్రి నాయన సాతాను తంత్రాల్లో పడిపోకుండానట్లు నాయన మీ కాపుదల దయచేయండి అయ్యా. అయా సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మాకు దేవుని శక్తి ఉన్నది నా తండ్రి. ఇక నేను అడవులలో నివసిస్తున్నటువంటి గిరిజన కుటుంబాలకు నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రక్షణ లేనటువంటి ప్రతి బిడ్డను తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలను తండ్రి నాయన రక్షణ లేక ఉన్నటువంటి ప్రతి బిడ్డలకి రక్షణ దాయిచ్చండి అయ్యా. అయ్యా వారు మారు మనసు పొందాలనే కదా తండ్రి నువ్వెంతో దీర్ఘశాంతముగా ఎదురు చూచున్నావయ్యా. అయ్యా మేము సువార్త ప్రకటన చేయుచున్నప్పుడు నాయన గ్రహింపజేసే హృదయాల వాళ్ళకు దయచేయండి అయ్యా. అయ్యా వారి మనోనేత్తాలు వెలిగించండి అయ్యా. అయ్యా ఇక తండ్రి సమయోచితమైన జ్ఞానం ప్రకటిస్తున్న మాకును దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి సువార్త గ్రహించలేనటువంటి ఎన్నో ఆత్మలు ఉన్నాయ్యా. వారికి అందరికీ ఎవరినైనా బండలాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు వారికి అనుగ్రహించండి. వారి మనోనేత్రాలు వెలిగించండి నైనా. సువార్త ప్రకాశం హృదయాలు వెలిగించినట్లు సహాయం చేయండి నాయనా తండ్రి. ఇదిగోనైనా మిమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా పిల్లలు లేనటువంటి దంపతులందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. హన్నాను జకర్యాను అబ్రహమ్మను తండ్రి సారమ్మను జ్ఞాపకం చేసుకున్నట్టు నాయన. ఇక గర్భాలు తెరవమని అడుగుచున్నా నాయన. పిల్లలు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి పిల్లలను వారికి బహుమానంగా అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా పురుటి నొప్పులతో ఎంతమంది అయితే బాధపడుతున్నారో ఆ ప్రతి స్త్రీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ సహాయం దయచేయండి అయినా. తల్లి బిడ్డలు క్షేమకరంగా ఉండినట్లు నాయన సుఖప్రసవం వారికి దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి దయగల మహారాజా కృపగల మహారాజా తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి వృద్ధుల కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. వృద్ధులకి అందరికీ తండ్రి నాయన వారికి కీళ్ళ నొప్పుల విషయంలోనే కానీ వారి ఆరోగ్య విషయంలోనే కానీ వారి ప్రతి సమస్యల నుండి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ అందరు తల్లిదండ్రులు అయితే పిల్లల బ్రతుకులు లేవని బాధపడుచున్నారో వారందరి పిల్లలను నాయన బ్రతుకులు బాగు చేయమని అడుగుచున్నామయ్యా. వారి ఆత్మలను మీ చేతులకు ఎత్తిపెట్టుకుంటున్నామయ్యా. వృద్ధులను తండ్రి ఇక నాయన వృద్ధాప్యంలో తండ్రి వారికి నాయన మనశ్శాంతిగా ఉండినట్లు సహాయం చేయండి అయినా. వారి ఆరోగ్య విషయంలో సహాయం చేయండి అయినా. వారి ఆరోగ్య విషయంలో సహాయం చేయండి అయినా. వృద్ధులకి నాయన జ్ఞానమైనటువంటి హృదయాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాం నాయన. యవ్వన స్త్రీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవ్వన స్త్రీలకు అందరికీ జ్ఞాన హృదయం దయచేయండి అయ్యా. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును మూర్ఖురాలైతే తన ఇల్లు ఓడబెరుకున్న లేఖనం సెలవిచ్చున్నది కదా. జ్ఞానవంతురాలుగా ఉండినట్లు సహాయం చేయండి అయ్యా తండ్రి. ఇదిగోనైనా స్త్రీలకు అందరికీ నాయన జ్ఞాన హృదయం దయచేయండి అయినా. సువార్త ప్రకటించే స్త్రీలుగాను ప్రార్థన చేసే స్త్రీలుగాను విశ్వాసమందు బలమైనటువంటి వారుగా ఉండినట్లు నాయన తన ఇంటిని చక్కబెట్టుకోవడానికి తన బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో వారిని నాయన మీ సన్నిధిలో వారు బిడ్డలను పెంచడానికి కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని దయచేయమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇగనైనా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా కాపరుల కొరకు తండ్రి వాక్య పరిచయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాం నాయన. సార్వత్రిక సంఘంలో ఉంటున్న ప్రతి బిడ్డకి సంఘ పరిచయం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నాయన. సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డని నాయన ఆర్మీ బోర్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డని పోలీస్ శాఖలలోను ఆర్మీ శాఖలలోను తండ్రి శాసనసభ్యుల్లోనూ ఉన్నటువంటి అధికారులే కానీ మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులే కానీ ప్రజల కొరకు తండ్రి జిల్లాలో ఉన్నటువంటి ప్రజల కొరకు మా భారతదేశం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఇగో తండ్రి మా దేశమునకు శాంతిని సమాధానము రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన మీరు ఎక్కల చాటును భద్రపరచమని అడుగుతున్నాం నాయన. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి
కుటుంబాలను తండ్రి యవన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని నాయన మీరు రెక్కల చాటును భద్రపరచమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధిలో మాకు అందరికీ జ్ఞాన హృదయం దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా మాకు ప్రార్థనా శక్తిని దాయిచ్చేయండి అయినా. ఇదిగోనైనా ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు మా ఆసక్తితో ప్రార్థన చేయగా 3 సంవత్సరాలు భూమి మీద వర్షింపలేదని సెలవిచ్చావు కదా ఆయన. మరలా ఆయన ప్రార్థింపక తండ్రి వర్షము కురిసినని లేఖనంలో సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన అట్టి కృపను అట్టి దంజితను మాకు దయచండి ఆయన. ప్రార్థన శక్తిని దయచండి. మేము ఆత్మతోనూ మనసుతోనూ ప్రార్థించుటకు నాయన ఇంకోనైనా ఏలియా మీద ఉంచినటువంటి మీ పరిశుద్ధాత్మ మా మీదను ఉంచమని అడుగుచున్నామయ్యా. అయ్యా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచనని లేఖనము సెలవిచ్చుచున్నది అయ్యా. ఇగోనైనా తండ్రి అతడు ప్రభు విశ్వాస సహితమైన ప్రార్థనలు రోగిని స్వస్థపరచును. ప్రభు అతను లేపును. అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణను ఉందని నీవు సెలవిస్తున్నావు కదా. ఇగో తండ్రి అట్టి కృపను తండ్రి మాకు దయచేయండి అయినా. ఇగోనైనా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డల కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. వారికి స్వస్థత దయచేయండి అయినా. పక్షపాతం లేకుండా క్రియలు బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడని తండ్రి మీ సన్నిధిలో మేము మీకు ప్రార్థన చేయుచున్నామయ్యా. కృప చూపించండి అయ్యా. సహాయం చేయండి అయ్యా. అయ్యా నైనా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండునని సెలవిస్తున్నావు నాయనా. అట్టి కృపను అట్టి దంజితను మాకు దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా. మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా నాయన మీ కృపా కాపుదల దయచేసి నడిపించమని వేడుకుంటూ తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని మీరు రెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదల దాయిచ్చేయమని వేడుకుంటూ తండ్రి నాయన మా దాగు చోటు నీవే అని, శ్రమల్లో నీవు మమ్మల్ని రక్షించే దేవుడు అని నాయన ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టు మిమ్మల్ని విడిపించదని సెలవిచ్చిన దేవుడు అని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా నా రాజా ఇగో తండ్రి ఇగో నేను మనుషులు నమ్ముటి కంటే రాజులు నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని తండ్రి. ఇక నైనా నాయన మీ సన్నిధులు నాయన మేము తండ్రి నీ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నామయ్యా. నాయన ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరచవయ్యా. ఇగో నైనా అందరు బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి మీ పరిశుద్ధాత్మను మా పైన కుమ్మరించండి నాయన. కీడులో నుండి నాయన కీడు రాకుండా నాయన మీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచండి నాయన. ప్రతి దినము తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి మాకు అట్టి కృపను దయచేయండి నాయన. ఇక నేను మీ వాక్యం జ్ఞానము తండ్రి మాకు జ్ఞానం కొదువైనదని మాకు వాక్య జ్ఞానము దయచేయండి నేను. వాక్య ప్రకారం ప్రవర్తించే మనసును మాకు దయచేయండి. మీ చిత్తానుసారంగా నడిచి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి కృపా కాపుదల దయచేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.